ఒకటి వాడిని చంపేసి గుణాన్ని సూసైడ్ చేస్తూ ఉండాలి, లేదంటే వాడి ఫ్రెండ్సే గుణాన్ని చంపేసి ఉండాలి. ముందు డాక్టర్ రిపోర్ట్ రాని, కేసు ఎటువైపు వెళ్తుందో చూద్దాం. ఓకే సార్. ఇక్కడేం చేస్తున్నావు? మళ్ళీ రా, వెళ్దాం రా, మళ్ళీ టైం అవుతుంది. మళ్ళీ అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయడానికి కారణం ఉందమ్మా. సూర్య నీతో చెప్తాడు. ఇదంతా నీ మంచి కోసమే. పొద్దున్నే వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు. సరే, మేము వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. వెళ్ళండి. వెళ్ళొస్తానక్క. రామల్లి, ఇల్లెందుకు మారేమో అర్థం కావట్లేదా? నువ్వే కారణం. నువ్వు ముగిల్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అది హౌస్ ఓనర్ చూశాడు. ఈరోజు ముగిల్ చనిపోయాడు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అనవసరంగా నిన్ను కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తారు. అందుకే నేను వెంటనే ఇల్లు ఖాళీ చేశాను. సూర్య, ముంబైలో నాకు తెలిసిన ఒక ఇనుప ఫ్యాక్టరీ ఉంది. నీకు పని తెలుసు. నువ్వు అక్కడ ఎలాగైనా బతకొచ్చు. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు. కొన్నాళ్ళైతే మళ్ళీ మనసు మార్చుకుంటుంది. ఇంతకు ముందులాగే అదే మంచి మనసుతో నిన్ను ప్రేమిస్తుంది. తను చిన్నపిల్ల. తన మనసు తడబడింది. చోటు మారితే మనసు కూడా మారుతుంది, జీవితం మారుతుంది. అక్కడ ఎవరిని చూడాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు రేపు లోపల చెప్తా. నువ్వు ధైర్యంగా ఉండు. సరే తాతయ్య.